మిత్రులారా, పెళ్ళైన తర్వాత భర్త చెడిపోయినా, ఒకవేళ భార్య వేరే పద్ధతిలో ఉన్నా, ఈ రెండింటికి కారణం ఎవరని జనాలు అనుకుంటారంటే, పెళ్ళైన తర్వాత భర్త చెడిపోతే భార్య కారణం అని అందరూ అనుకుంటారు. అదేవిధంగా భార్య ఒకవేళ ఏదన్నా పొరపాట్లు చేసినప్పుడు భర్తను అనుకుంటారు. అందుకనే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, లేకపోతే ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అవి రెక్టిఫై చేసుకొని మనము ఇతరులకి పలసదనం కాకుండా, ఇతరులకు మనం లోకువ కాకుండా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ, అదేవిధంగా ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకుంటూ, ఆ గౌరవాన్ని పెంచుకుంటూ కాపురం చేసినప్పుడే ఇద్దరు భార్యాభర్తలకు మంచి పేరు వస్తుంది. అంతేగాని ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పుడు సంసారం అనేది నాశనం అవుతుంది. అంతేకాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే, పెళ్లి కాకముందు వీడు చాలా మంచిగా ఉన్నాడు, ఎవరు చెప్పిన మాట వినేది, అన్ని రకాలుగా అందరికి బాగుండేవాడురా, చూడు పెళ్ళైన తర్వాత ఎట్లయిపోయిండు, పచ్చి తాగుబోతాయిండు, తిరుగుబోతాయిండు, లేకపోతే పేకాట ఆడుతున్నాడు, జూదం నేర్చుకున్నాడు అని అనుకుంటారు. పెళ్ళైన తర్వాత అదే విధంగా భార్య కూడా అందరితో మంచి అనిపించుకుంటుంది, అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత గర్వంతో మాట్లాడినా, అహంకారంతో ఉన్నా, లేకపోతే ఇంకొక పద్ధతిలో ఉన్నప్పుడు అతనే అనుకుంటారు. ఎందుకంటే భర్త తప్పు చేసినప్పుడు భార్య అదుపు చేయాలి, అదేవిధంగా భార్య తప్పు చేసినప్పుడు భర్త ఆమెని అదుపులో పెట్టుకుంటుంటేనే ఇద్దరికి గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. మిత్రులారా.